పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు కూడా కృష్ణావతారంలో మిగతా భాగాన్ని విందాం. ఏం చెప్పారో చూద్దాం. బ్రహ్మ శ్రీకృష్ణుడిని పరీక్షించదలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన బాల్యలీలన్నీ చూస్తున్నాడు కదా. అందుకని ఒకసారి గోపబాలురు అలాగే కృష్ణుడు అందరూ కలిసి గోవుల్ని యమునా నదీ తీరంలో మేపుతూ ఉన్నారు. ఈయన అనేక లీలలు గమనించాడు. అంటే ఈ సంహారాలు, ఇంతమంది రాక్షసులను సంహరించడం, పూతను సంహరించడం, అక్కడ ఆ ఖైదులో ఉండగా పుట్టి వాటి అందరినీ సుషుప్తావస్థలో గాఢ నిద్రలోకి ముంచేయటం, ఇటు రేపల్లిలో వాళ్ళని అటు మధురలో వాళ్ళని, అలాగే తాళాలన్నీ ఊడిపోవటం, ఇదంతా గమనిస్తున్నాడు కదా. ఆయన బ్రహ్మ సృష్టికర్త కదా, బట్టి ఆయన అన్నీ తెలుసు. అయితే బాలుడుగా ఉండి ఇన్ని చేస్తున్నాడు, సరే నేను ఒక పరీక్ష పెడితే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. అందుకని ఒక రోజున ఈ గోపబాలురు మధ్యాహ్న సమయంలో ఈ గోవుల్ని మేపుకోవటానికి వచ్చినప్పుడు రోజు వాళ్ళు తెచ్చుకున్న సల్ది మూటలు విప్పి తింటూ ఉంటారు. అలా ఒక మధ్యాహ్న సమయంలో వాళ్ళు తెచ్చుకున్నవన్నీ ఊడదీసి తింటూ ఉన్నారు. బ్రహ్మ అప్పుడు ఏం చేశాడంటే గోవులన్నిటినీ మాయం చేశాడు. వాటి అవి కనపడలే, వీళ్ళకి ఆదుర్దా పడుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఆ చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికాడు, ఎక్కడ కనపడలే. ఆ తర్వాత బ్రహ్మ కృష్ణుడు అక్కడికి వెళ్ళి మరల ఇక్కడికి వచ్చాడు. ఏది వీళ్ళు భోజనం చేసిన చోటుకి ఇక్కడికి వచ్చేటప్పటికి గోపబాలురు కూడా మాయమయ్యారు. అంటే ముందు గోవులను మాయం చేశాడు బ్రహ్మ, తర్వాత గోపబాలురుని మాయం చేశాడు. ఓహో, ఇదంతా బ్రహ్మ ఆడుతున్న నాటకం అని అర్థమైంది కృష్ణుడికి. నన్ను పరీక్షింపదలిచి బ్రహ్మ ఎలా చేశాడని అర్థమైంది. అందుకని ఏం చేశాడంటే వెంటనే ఎన్ని గోవులు మాయమైనయో అన్ని గోవుల రూపాలని ఆయనే ధరించాడు. ఆయనే అలాగే ఎంతమంది గోపబాలురు అదృశ్యమయ్యారో అన్ని రూపాలని ఆయనే ధరించాడు. ఈ ఈ గోవులు, ఈ గోపబాలురు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అక్కడ యజమానులు ఎవరు కూడా ఇవి మావి కాదు అనుకోలేదన్నమాట. గోపబాలురు మనవాళ్ళే, గోవులు మనవే అనుకున్నారనమాట. అంతగా ఆ రూపాలలో ఆయన నర్తించాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది, ఎవరు అనుమానించాల. అంటే సంవత్సరం పాటు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆవులు, వాళ్ళ దూడలు అలాగే ఆ అవతారాలు ఎత్తినటువంటి ఆ రూపాలు ధరించినట్టు కృష్ణ పరమాత్మ అలాగే ప్రవర్తించాడు అనమాట. ఆయనకి తెలియదేముంది, ఆయన బ్రహ్మను సృష్టించాడు కదా, ఆ బ్రహ్మ కదా వీటన్నిటినీ మాయం చేసింది. ఆయనే అన్నిటిలో సాక్షిభూతుడుగా ఆయన ఉంటాడు కదా, కాబట్టి ఆయనకి తెలియదేమీ ఉండదు. కాబట్టి ఆ రకంగా ప్రవర్తించటం వలన వాళ్ళ పిల్లల్లాగానే ప్రవర్తించడం వల్ల, వాళ్ళ గోవులలాగా ప్రవర్తించడం వలన వాళ్ళు ఆ యజమానులు ఏవి కనిపెట్టలేకపోయారు. సంవత్సరం గడిచిన తర్వాత బ్రహ్మకి అంటే ప్రతి సృష్టి చేశాడనమాట. అప్పుడు బ్రహ్మే నవ్వుకుంటూ వచ్చి కృష్ణుడిని దర్శించుకుని తన క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత కాళీయ మర్దనం. బృందావానికి సమీపంలో కాళింది మడుగు ఉంది, అంటే సరస్సు లాంటిది అనమాట. ఆ మడుగులో కాళీయుడు భయంకర విషపూరిత సర్పం అనమాట. ఆ సర్పం రాజు అయిన ఆ సర్పం నివసిస్తూ ఉంది. ఆ సరస్సు అంతా కూడా ఆయన నివసించడం వలన విషతుల్యమైంది అందులో నీరు. ఇదివరకు అందులోని నీళ్లు తాగి కొన్ని గోవులు చనిపోయినాయి, కాబట్టి గోపబాలురు ఎవరో అటు వెళ్ళరు. ఈ విషయం గోపబాలురు ఈ కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడు వెంటనే కాళీమడుగు దగ్గరికి వెళ్ళాడు. గోపబాలురు చూస్తుండగానే కుప్పించి నీటిలోకి దూకాడు. ఒడ్డున ఉన్న గొళ్ళ పిల్లలందరూ కూడా భయంతో కేకలు వేస్తున్నారు. మరి వెళ్ళి అక్కడ నీళ్లు తాగిన అన్నీ కూడా చనిపోయినాయి కదా గోవులు, ఈయన నీళ్ళల్లోకి దిగాడు, ఏమి ఆపద ముంచుకోవస్తుందో, ప్రాణాలతో బయటపడ్డని బాధపడుతూ కేకలు వేస్తున్నారు. నిన్ను పట్టుకొని చంపుతాడు కాళీయుడు, వేగంగా బయటికి రా అంటూ బిక్కమొహాలు పెట్టుకుని బిగ్గరగా రోధిస్తున్నారు. దుష్టులను సంహరించడానికి కదా ఆయన అవతరించింది. మరి ఆయన శక్తి సామర్థ్యాల గోపబాలురికి ఏం తెలుస్తాయి పాపం. ఆయన భగవద్ అవతారం అని తెలియలే వాళ్ళకి, తన పోటీ స్నేహితుడే అనుకుంటున్నారు వాళ్ళు. శ్రీకృష్ణుడు విజృంభించాడు.
లోపలికి వెళ్ళిన తర్వాత కాళీమడుగులో ప్రవేశించిన తర్వాత అటు ఇటు ఈదుకుంటున్నాడు. ఈదుకుంటూ సరస్సులోకి లోపలికి వెళ్ళాడు. అక్కడ నీటిని అల్లకల్లోలం చేశాడు. అప్పుడు కాళీయులు పసిగట్టాడు దీన్ని. కోపంతో కృష్ణుని కాటు వేయటానికి సమీపించాడు. కాళేయుడిని తన దగ్గరకు రాగానే ఏం చేశాడంటే ఆయన ఎగిరి ఆయన పడగ మీద కూర్చున్నాడు. అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు గజ్జలు గల్లు గల మోగుతూ ఉన్నాయి ఆయన కాళికి ఉన్న గజ్జలు. కొంతసేపు నాట్యం ఆడిన తర్వాత కృష్ణుని బరువు మోయలేక వదిలించుకోలేక అలసి సొలసిపోయాడు కాళీయుడు. శిరము వచ్చి నమస్కరించాడు కృష్ణుడికి. ఒడ్డున ఉన్న గోపబాలురు అవింత దృశ్యాన్ని చూస్తున్నారు. సంభ్రమాశ్చర్యాలు పొందారు, తన్మయులయ్యారనమాట. వాళ్ళు ఊహించని పరిణామాలు ఇవన్నీ. వాళ్ళకి మాత్రం ఎంత అదృష్టవంతులంటే ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క లీలలన్నిటినీ భౌతికంగా తమ మాంసచక్షువులతో దర్శించారన్నమాట. జ్ఞానచక్షువులు కాదు, మాంసచక్షువులతో దర్శించారు. అది కూడా అదృష్టమే కదా. ఆ కనులు కనపడటం, ఆయన లీలలు గ్రహించలేకపోయారు కాబట్టి. అందుకనే పెద్దవాళ్ళు ఎవరికి తెలియదు, పిల్లలందరూ మాత్రం చక్కగా దర్శించారు, ఆనందం పొందారు, తన్మయులయ్యారు. ఇంతలో మడుగున దాగి ఉన్న నాగపత్రులు నీటి నుండి బయటకు వచ్చారు. ముగ్గులెత్త హస్తాలతో శ్రీకృష్ణుడికి నమస్కరించారు. ఆ కాళీయరాజు భార్యలు వచ్చారన్నమాట. పూర్వం కాళినాగుడు అనేవాడు గరుత్మంతునితో విభేదించాడు. దానితో భీకరంగా పోరాడాడు. గరుత్మంతుడిదే కదా ఎప్పుడైనా పై చేయి, పాములు గ్రద్దలు పోట్లాడుకుంటే గద్దలదే పై చేయి అవుతుంది కదా. అందుకని ఆ గరుత్మంతుడి దాటికి తట్టుకోలేక పారిపోయి వచ్చి ఇంతకాలము తన పత్నులతో ఈ కాళింది మడుగులో దాక్కున్నాడు అనమాట. ఇది శబరిముని శాపం వలన బయట గరుత్మంతుడి చేతిలో చచ్చిపోతానని భయపడి ఇక బయటికి రాలేకపోయాడు ఆ మడుగు నుంచి. ఇప్పుడు శ్రీకృష్ణుని పాదస్పర్శ జరిగింది. ఆ పాదస్పర్శ వలన దాని ముద్ర కూడా ఆయన నెత్తి మీద పడింది. అందుకని ఇక భయము వీడాడు. కుటుంబ సమేతంగా యమునా నదిలోకి పోయాడు. అక్కడ సుఖంగా ఉన్నాడు. ఇక ఇంకొక లీల కూడా ఆయన చేశాడు కృష్ణుడు. దావాగ్ని మింగేశాడు ఒకసారి. దావాగ్ని అంటే అడవులు, చెట్లు, వనంలో వనంలో వచ్చేటువంటి అగ్నిని దావాగ్ని అంటాం మనం. ఒక రోజున గోపబాలురు బలరామకృష్ణులతో కలిసి గోవులను తోలుకొని అడవికి వెళ్ళారు. అక్కడ మేపుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడే కార్చిచ్చు మొదలైంది. అది ఎలా వచ్చిందంటే గోవుల చుట్టూ ఆక్రమించిందనమాట. అంటే గోవుల మధ్యలో ఉన్నాయి, చుట్టూ తాలటం మొదలడింది అనమాట. యాదవ బాలురికి భయం వేసింది. శ్రీకృష్ణుడితో చెప్పారు, నువ్వే కాపాడాలని శరణుదొచ్చారు. కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బాలురు అందరితోటి, గోప బాలురితోటి మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. వారందరూ కళ్ళు మూసుకున్నారు. తను ఆ అగ్నిజ్వాలని మింగేశాడు, మాయం చేశాడు. ఈ విధంగా కృష్ణుడు బాల్యంలోనే అనేక మహిమలు చూపాడు. అయినా అమాయకులైన యాదవ బాలురు కృష్ణుణ్ణి తమ చెలికాడుగానే భావించారు, కానీ ఆయనలోని దైవత్వాన్ని గుర్తించలేకపోయారు. దానికి కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృత ఫలితము, దైవ కృప, ఈ రెండు ఉండాలి గుర్తించాలంటే. పూర్వజన్మ సుకృత ఫలితం ఉండాలి, అలాగే దైవానుగ్రహం కూడా ఉండాలి. అంటే ఇక్కడ దైవ అనుగ్రహం వాళ్ళకి లేదనమాట. ఎందుకంటే ఆ అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇప్పుడే దేవుడని భావిస్తే ఆయన అవతారం మిగతా పనులు సరిగ్గా సాగవు అక్కడ. అందుకని అవతార పరిసమాప్తి అయ్యేటప్పుడు దాకా తెలవకూడదు అనమాట. మానవ అవతారం ధరించిన తర్వాత అవతార పరిసమాప్తి అయ్యేదాకా తెలవకూడదు. కాబట్టి తెలుసుకునేవాటి అంటే పెద్దలకేమో వాళ్ళు కనపడకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఈ చూసిన వాళ్ళకేమో ఏది ఈ మాంసచక్షులతో చూసిన వాళ్ళకేమో ఆయన దేవుడు అనే ఆలోచన రాలా, ఎందుకంటే ఆయన కృప లేదన్నమాట. కాబట్టి మనకి దైవత్వాన్ని గుర్తించాలి అంటే పూర్వజన్మ సుకృతము ఉండాలి, దైవ అనుగ్రహము ఉండాలి. ఇక తర్వాత గోవర్ధనగిరిని ఎత్తటం
అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.